శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అయితే వినిపించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక అదృష్టాన్ని ప్రసాదిస్తూ ఉంటాను. కానీ తల్లి, ఈ సందేశం గనక వింటే నువ్వు ఏది అడగకపోయినా సరే అన్నీ నీ ముందుంచుతాను. నీ కోరికలను నువ్వు బాబా గారికి విన్నవించే ముందే ఈ బాబా నీ కోరికలన్నింటినీ నెరవేరుస్తారు తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. బాబా గారి మాటలలో అర్థం ఏంటి అంటే, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వెంటనే బాబా గారి దగ్గరకు వెళ్ళి, బాబా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ సమస్య వచ్చింది, నన్ను కాపాడండి తండ్రి, మీరే నాకు దిక్కు అని మనం బాబా గారిని వేడుకుంటాం. తప్పకుండా బాబా గారు దానికి ఒక పరిష్కారం కూడా చూపిస్తారు. వెంటనే ఆ కష్టాల నుంచి తన బిడ్డలను బయటకు తీసుకువస్తారు. అయితే ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నేను చెప్పినటువంటి ఈ సందేశం గనక నువ్వు పాటిస్తే నువ్వు నన్ను అడగక్కర్లేదమ్మా. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నువ్వు నన్ను అడగక్కర్లేదు. అసలు ఆ కష్టాలు, సమస్యలే రాకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ కోరికలను నీకంటే ముందు నేను గ్రహించి నీకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాను. నీకు ఏది ఇస్తే నువ్వు జీవితంలో బాగుంటావు, నీకు ఏది సొంతమైతే నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు జీవితాంతం ఆనందంగా ఉంటావు, వాటిని నీకంటే ముందు నేను తెలుసుకొని నీ దగ్గరకు చేరుస్తాను అని బాబా గారు అంటూ ఉన్నారు. అయితే బాబా గారు ఈరోజు ఈ సందేశంలో ఏం చెబుతున్నారు, అది మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అవి పెద్ద పెద్ద పనులు కాదండి. బాబా గారు ఎప్పుడూ చెప్పేవే ఈరోజు కూడా చెప్తున్నారు. మనం చేయలేని పనులు చెప్పట్లేదు బాబా గారు. ఇది బాబా గారు తన జీవించి ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చేటువంటి బిడ్డలకు ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలే ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఈ సందేశం ద్వారా చెప్పబోతూ ఉన్నారండి. మరి ఆ సందేశం ఏంటో, బాబా గారి మాటలేంటో ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబా గారి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, మీరు నన్ను స్మరిస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను. నిస్వార్థ సేవ, మానవత్వం, సత్య మార్గంలో నడవటం నా భక్తులకు నేను ఇచ్చేటువంటి ప్రధాన సందేశం. చూడు తల్లి, విశ్వాసం, సహనం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఎప్పుడూ కూడా నాకు సమీప భక్తులవుతారు, ప్రియమైన బిడ్డలు అవుతారు. మీరు నాపై విశ్వాసం ఉంచండి, నేను మీ భారాన్ని మోస్తాను. ఈ సమస్త విశ్వము సాయిమయమని గుర్తించండి. సర్వం సాయిమయం. మీరు చేసే ప్రతి పనిలోనూ బాబాని స్మరించండి తల్లి. ఆ పనిలో తప్పకుండా విజయం సాధించగలరు. ఎందుకంటే సాయి ఎప్పుడూ కూడా తన బిడ్డల చెంతనే ఉండాలనుకుంటారు. మీరు ఎప్పుడైతే ప్రతి పనిలోనూ సాయిని చూస్తారో ఆ పని విజయవంతమై మీ దగ్గరకు చేరుతుంది. అర్థమవుతుందా? చూడమ్మా, తోటి వారిని ప్రేమించడం నేర్చుకో. అవసరంలో ఉన్న వారికి సాయం చేయడం అలవాటు చేసుకో. ఈ రెండు అలవాట్లు నిన్ను గొప్ప స్థాయిలో ఉంచుతాయి. నీవు నన్ను తలుచుకుని చేయి చాచినచో విభూది ప్రసాదం నీ చేతిలోకి వస్తుంది తల్లి. అది అన్ని విజయాలను నీ దగ్గరకు చేరుస్తుంది. నీవు నన్ను తలుచుకుని ఏ పని చేసినా అందులో విజయం పొందుతావు. బిడ్డ, సాయి సాయి అని స్మరిస్తుంటే నీవు కోరుకున్న సప్త సముద్రాలనైనా సరే నీ చేతిలోకి తీసుకొచ్చేస్తానమ్మా. బిడ్డ, మీరు చేసే పనులన్నీ బాబాకి సంబంధించినవై ఉండాలి. నేను చెప్పిన పనులను చెప్పినట్టు చేయాలి. ఏ బిడ్డలైతే వాటినే ఆచరిస్తూ ఉంటారో
వారు ఎప్పుడూ కూడా వారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. సిరి సంపదలలో తులతూగుతారు. సాయం అన్న వారికి ఎప్పుడూ సాయం చేసే స్థితిలోనే ఉంటారు. అలాంటి స్థితిని ఈ తండ్రి ఆ బిడ్డలకు ప్రసాదిస్తారు. బిడ్డ, నేను ప్రతిసారి శ్రద్ధ సబూరితో ఉండమని చెబుతూ ఉంటాను కదా. మరి శ్రద్ధ సబూరి అంటే ఏంటో తెలుసా? చూడు తల్లి, శ్రద్ధ అంటే నమ్మకం, భగవంతుని పైన పూర్తి పరిపూర్ణ విశ్వాసం ఉండటం. అంటే నువ్వు ఏది నీ బాబాని కోరినా సరే అది తప్పకుండా ప్రసాదిస్తారని నువ్వు విశ్వసించాలి. 1% అనుమానం కూడా ఉండకూడదు. అదే శ్రద్ధ. సబూరి అంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఓపికతో భరించాల్సి ఉంటుంది. అర్థమవుతుందా తల్లి? కష్టాలు జీవితాంతం ఉండవు, నేను ఉండనివ్వను. కానీ అవి ఉన్నంత వరకు సహనంగా ఉండగలిగితే విజయం నీ సొంతమవుతుంది. ఈ 2 లక్షణాలు ఏ బిడ్డలలో ఉంటాయో వారు అన్ని పనులలో విజయం సాధిస్తారు. సహనం ఉన్న వారి దగ్గరకే విజయం వస్తుందని గుర్తుపెట్టుకో. విశ్వాసం ఉంటేనే సహనంగా ఉండగలవని గుర్తుపెట్టుకో. నీకు ఎప్పుడైతే నీ బాబా నీ పనులన్నీ పూర్తి చేస్తారని విశ్వసిస్తావో అప్పుడు ఆ కష్టాలను సహనంగా మోయగలవు. ఎందుకంటే దాని తరువాత నీకు మంచి భవిష్యత్తు వస్తుందని నీకు తెలుస్తుంది కాబట్టి. బిడ్డ, నీ తండ్రి మాటలను వట్టి మాటలుగా కొట్టిపారేయకు. నీవు ఏ పని చేయాలన్నా, ఎందులో విజయం సాధించాలన్నా ఈ మాటలే నీకు సూత్రాలు. ఏ బిడ్డలైతే నా మాటను తూచా తప్పకుండా పాటిస్తారో ఆ బిడ్డల భవిష్యత్తు నా బాధ్యత. వారికి గొప్ప జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా. వారు ఏది కోరినా సరే లేదనకుండా తీసుకొచ్చిస్తాను. నీకు ఆరోగ్యం కావాలన్నా, సిరి సంపదలు కావాలన్నా, గౌరవ మర్యాదలు కావాలన్నా, ప్రశాంతమైన జీవితం కావాలన్నా, లేకపోతే ఇవన్నీ కూడా కలిపి కావాలన్నా సరే అన్నీ నీ దగ్గరకు వస్తాయి. అయితే నీ బాబా చెప్పిన మార్గంలో నడవాల్సి ఉంటుంది తల్లి. ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా. ఈ రోజు నుంచైనా సరే నీ బాబా మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయి. నీ బాబాని పూర్తిగా విశ్వసించు. నీ బాబా దగ్గర ఒక కోరిక విన్నవించాక అది తప్పకుండా జరుగుతుందని నమ్ము. అది అలానే జరిగి తీరుతుంది. నీ జీవితాన్ని ఈ తండ్రి మారుస్తారు బిడ్డ. చుట్టుపక్కన వారు ఏది చెప్పినా సరే దానిని ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీ బాబా నీతో ఉన్నాడు అంటే మంచి భవిష్యత్తు నీతో ఉంది. సిరి సంపదలు నీతో ఉన్నాయి, అష్టైశ్వర్యాలు నీతోనే ఉన్నాయి, ప్రశాంతమైన జీవితం కూడా నీతోనే ఉంది అని నువ్వు గుర్తిస్తావు. అందుకే తల్లి, ఎవ్వరి మాటలు కూడా నీ బాబా వాక్కుతో సమానం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. వారి మాటలు పక్కన పడే నీ బాబా మాటలు మనసులో నిలుపుకో. నీవు కోరుకున్న జీవితం నీకందుతుంది. ఇది నీ బాబా నీకిస్తున్నటువంటి వరం. సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చుట్టుపక్కల వాళ్ళు ఎన్నెన్నో మాటలు చెబుతూ ఉంటారమ్మా. నువ్వు అది చెయ్యలేవు, ఇది సాధించలేవు, నీ జీవితం ఇంతే, నీ కర్మఫలం ఇంతే, నీ గ్రహాలు బాగాలేవని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతూ ఉంటారు. ఆ మాటలన్నీ పక్కన పడే తల్లి. అస్సలు నువ్వు తీసుకోవద్దు. నీకు గుర్తుండాల్సింది ఒకే ఒక్క మాట, అది నీ బాబా నీతో ఉన్నారనేటువంటి మాట. ఎప్పుడైతే నువ్వు నీ బాబా నీతోనే ఉన్నారని పూర్తిగా విశ్వసిస్తావో, 1% కూడా అనుమానం లేకుండా విశ్వసిస్తావో, ఆ రోజు తప్పకుండా నీ జీవితం మారుతుంది. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు తల్లి. నీ బాబా మార్గంలో ఉన్నాడు. నువ్వు ఏది కోరితే
ఏది కోరినా సరే, లేదంటే అన్నీ కోరినా సరే, సిరి సంపదలు, ధనధాన్యాలు, అదృష్టం, సంతోషం ఏవైనా సరే, లేదంటే అన్నీ కలిపి కోరినా సరే, ప్రతి ఒక్కటి నీ దగ్గర ఉంటుందమ్మా. ఎందుకంటే ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ బాబా తప్పకుండా ఉంటాడు. బాబా ఉన్న దగ్గర ఎలాంటి లోటు ఉండదు. ఈ బాబాని నీ మనసులో నిలుపుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ రోజుకైనా సరే బాబాగారిని పూర్తిగా విశ్వసించి ఆ తండ్రి మార్గంలో నడవండి. ఒక్క శాతం కూడా అనుమానం అనేది మనకు ఉండకూడదు. సహనాన్ని అలవరుచుకోండి. తప్పకుండా బాబాగారు మీ జీవితాన్ని చక్కగా మారుస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.